శ్రీ గురుభ్యో నమః. దీపావళి ధర్మ నిర్ణయం ఏమిటనేది తెలుసుకుందాం. ఆశ్వేజ బహుళ త్రయోదశి ఆదివారము 19/10/2025 పగలు 1:52 శూన్యతిథి. ఈ రాత్రి 4వ జామున నరక చతుర్దశి ప్రయుక్త తైలాభ్యంగనము. బహుళ చతుర్దశి సోమవారము 20/10/2025 పగలు 3:45 చతుర్దశి తిథి. యమతర్పణం, శస్త్రహతులకు ఉల్కాదానం, లక్ష్మీ పూజ అనే శుభరాత్రి. బహుళ అమావాస్య మంగళవారము 21/10/25 సాయంత్రం 5:55 అమాతిథి. దీపావళి అమావాస్య, ఉల్కాదానం, దివిటీలు కొట్టుట. దివిటీలు ఎందుకు కొట్టాలి అంటే మహాలయ పక్షంలో వచ్చిన పితృదేవతలు స్వస్థలోకములకు వెళ్ళుటకు దివిటీలను చూపించవలనని శాస్త్రవచనము. ఆశ్వేజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి. ఈ చతుర్దశి చంద్రోదయ కాలమందు చతుర్దశి ఉండాలి. త్రయోదశితో కూడిన చతుర్దశి నాడు ఉషఃకాలమున చతుర్దశి ఘటికలలో తలంటు స్నానం చేయవలను. ఈనాడు అభ్యంగనం చేయకున్నచో రౌరవాది నరకములకు దారి ఏర్పడును. కావుననే స్కాందపురాణంలో వత్సరాదౌ వసంతాదౌ బలిరాజ్యే తథైవచ తైలాభ్యంగమకుర్వాణో నరకం ప్రతిపద్యతే అని చెప్పి ఉన్నారు. బహుళ చతుర్దశి అపరాహ్నమున ఉన్న రోజున సాయంకాలమునకు అమావాస్య ఉన్న ఈ చతుర్దశి నాడు దివిటీలు కొట్టి ఉల్కాదానము ఇచ్చుటచే శస్త్రహతములచే మరణము పొందిన వారికి దారి చూపిడి వారము అవుతాము. కావుననే శస్త్రహతానాంచ భూతానాం భూతదర్శియోహో అని చెప్పబడినది. ఆ రోజున దివిటీలు కొట్టిన సహజ మరణ పొందిన మన పూర్వీకులకు చెందదు. వర్షక్రియా కౌముదిలోని శ్లోకము. అమావాస్య యదారాత్రౌ దివాభాగే చతుర్దశి పూజనీయ తదా లక్ష్మీ విజ్ఞేయ సుఖరాత్రిక. కావున ఈ సోమవారము లక్ష్మీదేవిని పూజించుకోవాలను. లక్ష్మీదేవి పూజను అనుసరించి దీపావళి నిర్వహించుకొనుట సకల శాస్త్రబద్ధము కాదు. ఉత్తర దేశమున దీపావళికి లక్ష్మీ పూజ ప్రధానము. మన ప్రాంతమున పెద్దలను అనగా పితృదేవతలను తృప్తిపరచుటయే ప్రధానము. దానిచే ఆయుర్భాగ్యములు సిద్ధించగలవు. పితృదేవతలను తృప్తిపరచుటకు అమావాస్య అపరాహ్నమున ఉన్న రోజున శక్త్యానుసారము శ్రాద్ధ తర్పణములు ఇచ్చి సాయంత్రం పితృదేవతలు స్వస్వలోకములకు వెళ్ళుటకు దివిటీలను చూపించవలేను. వర్షక్రియా కౌముదిలో ఉల్కాదీపనంతు శ్రాద్ధానంతరమేవ ప్రదోషే ప్రతిపద్యపి కార్యం నతు లక్ష్మీపూజా సాహిత్యేన ఉల్కాదీపనస్య హి మంత్రలింగాత్ పితృవిసర్జనమేవ ప్రయోజనం తచ్చ శ్రాద్ధానంతరమేవ ఉచితం. ఇట్లు కాక చతుర్దశి 20వ తారీఖున ప్రదోషమునకు అమావాస్య కలదని దివిటీలు కొట్టినచో పితృదేవతలు నిరాశ చెంది శపించి వెడలదురు. అందుచేతనే వర్షక్రియా కౌముదిలో భూతా హేయే ప్రకుర్వంతి ఉల్కాగ్రహమచేతసః నిరాశాః పితరో యాంతి శాపం దత్వా సుదారుణం అని చెప్పబడినది. కావున 21వ తేదీ మంగళవారము ప్రదోష సమయమునకు పాడ్యమి వచ్చినను అపరాహ్నమున ఆయా కృత్యములు నిర్వహించి ప్రదోషమున దివిటీలు చూపించి దీపావళిని నిర్వహించుకొనుటచే సకలమైన ఐశ్వర్యములు పొందగలుగుతారు అని శాస్త్రవచనము. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భూయాత్.